భార్య కష్టపడుతుంటే చూసి భర్త, ప్రసవ సమయంలో భార్య బాబోయ్ పునర్జన్మ, ఇక మళ్ళీ సంతానం వద్దు అని అనుకునేవారు. ఇది ఈ రోజుల్లో మార్గాలు ఉన్నాయనుకోండి, పూర్వకాలం లేవు గనక మళ్ళీ భార్యాభర్తలు కలవద్దు, గృహస్థ ధర్మం నిర్వర్తించద్దు, స్నేహితులుగా ఉందాము, వానప్రస్థులుగా జీవిద్దామని అనుకునేవాళ్ళు. ఎంతకాలం? పూరిటి నొప్పులు మర్చిపోయేదాకా మళ్ళీ యథాప్రకారం. ఇలాంటి లక్షణాలు పూర్తిగా 100కి 200 పాళ్ళు మూర్తిభవించిన వాడు ధృతరాష్ట్రుడు. విదురుడు చెప్పినంతసేపు వింటాడు. ఏమిటో నువ్వు ఇంత చెప్పావు, బాగుంది, కానీ మళ్ళీ నా మనసు దానికి ఒప్పుకోవటంలో ఇలాగే చేయాలనిపిస్తుంది. అంటే ఇదేమన్నా వృధా అయిందా? వృధా కాలేదు. ఎందుకంటే దీంట్లో గంటో 2 గంటలో 3 గంటలో 10 గంటలో ధృతరాష్ట్రుడి మనసు మంచి మీద ఉంది కదా. ఇంత జీవితంలో ఇన్ని గంటలు ధర్మాన్ని గురించి ఆలోచించాడు కదా, అది లెక్క. అది పనికొచ్చింది. నిరంతరం విదురుడి నుండి వచ్చేటటువంటి ధర్మబద్ధమైన ఆ తరంగాలు ఏవైతే ఉన్నాయో, భావ తరంగాలు, వాటిలో ఓలలాడాడు కదా, అంతసేపు పరిశుద్ధంగా ఉన్నాడు కదా. ఇది ఉపయోగపడింది. ఇదంతా ఉపయోగపడడం వల్లే చిట్ట చివరి రోజుల్లో ధృతరాష్ట్రుడు విదురుడు వచ్చి తిట్టంగానే వెళ్ళి అరణ్యాలకు వెళ్ళిపోయి యోగాగ్నిలో విరజా హోమం చేసి శరీరాన్ని వదిలి ముక్తిని పొందాడు. గుర్తుపెట్టుకోండి, ముక్తిని పొందాడు. విరజా హోమం ఎలా చేస్తారో భాగవతంలో మనం చెప్పుకున్నాం. చక్కగా ఉంది, డీటెయిల్డ్గా ఉంది. ఇప్పటిదాకా మనం జీవితం ఎట్లా బతికామో అదంతా పక్కకు పెడదాం. ఇలా ఉండు అలా ఉండద్దు అని మనకెవరూ చెప్పకపోవడం కారణమని నెప ఇంకోళ్ళ మీద వేసేసి తప్పుకున్నాం. ఎందుకంటే నాది దుర్బుద్ధి అనుకోవడానికి మనసు ఒప్పదుగా. అందువల్ల ఎవరో నాకు చెప్పలేదు అని ఎవరో ఒకళ్ళ మీద నెపం వేద్దాం. ఇవాళ తెలిసింది. విరజా హోమం ఎలా చేయాలో భాగవతంలో ఉంది. ఇంత వివరంగా చెప్పడం ఎందుకు అని చెప్పి భారతంలో ఏం చెప్పారు? దావాగ్నిలో భస్మం అయిపోయారని చెప్పారు. ఏది ఏమైనా ముక్తి పొందాడు. ఇలా ముక్తి పొందడానికి కారణం ఏమిటి అంటే నిరంతరం విదురుడితో మంచి మాటలు వినడం, అంతకు మించి కొంతసేపు సనత్సుజాతల వారి యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించి వారి మాటలు వినడం అనే అదృష్టం వల్ల. ఇంత గొప్ప అదృష్టం ఎక్కడ దొరుకుతుంది? ఎవరికి దొరుకుతుంది? మనం విన్నామంటే దొరుకుతుంది. ఎంతటి వాళ్ళకి లభించిందండి? ధృతరాష్ట్రుడికి ఎందుకు లభించిందంటే తాను చేస్తోంది తప్పు అని తెలిసి కూడా తాను చేస్తున్న తప్పుని ఒప్పని ఎక్కడన్నా ఏ ధర్మశాస్త్రంలో ఉన్న ఒక్క లొసుగు వల్లన్నా ధర్మమూర్తి అయినటువంటి విదురుడు సమర్థించి చెబుతాడేమో అని ఆశకి పిలుస్తాడు. చూడండి, పిల్లలు ఎప్పుడన్నా తప్పు చేస్తే వీళ్ళ అమ్మా నాన్న దగ్గర చెప్పుకుంటే అంతా విన్నాక తప్పైనా ఏమంటారంటే పర్వాలేదులేనన్నా, రేపటి నుంచి చెయ్యకు, ఏం చేస్తాం అని సర్దుతాం. అట్లా చెప్తే ఆ క్షణాన వాడు తప్పు చేసినా పర్వాలేదులే అన్నారు కనుక నేను చేసింది తప్పు కాదు అని సమర్థించేసుకుని ఆ గిల్ట్ అన్నది ఉంది, అపరాధ భావన ఉందే, దాని నుంచి తప్పించుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. నిజంగా పిల్లలు కనుక తప్పు లేదనుకోండి, అపరాధ భావనే ఉంటే రేపు పొద్దున వాడు లేవలేడు, ముందుకు వెళ్ళలేడు, ఏ పని చెయ్యలేడు. నేను తప్పు చేశాను కుంగిపోతాడు. కుంగిపోయిన వాడు ఏనాటికి ఎదగలేడు. కనుక ఆ పిల్లల విషయంలో పర్వాలా. కానీ ఇంత ఆశపడి యయాతికి నువ్వు చేసింది తప్పు కాదని సమర్థించినట్టు, అలాగే మళ్ళీ బలిచక్రవర్తి దగ్గర శుక్రాచార్యుడు పర్వాలేదు, అబద్ధవాడు, తప్పు లేదని చెప్పినట్టు ఒకవేళ విదురుడు చెబుతాడేమో అని ధృతరాష్ట్రుడు ఆశ. అట్లా చెప్తే ఏమవుతుందో తెలుసండి? దోషం ధృతరాష్ట్రుడిది కాదు, విదురుడు దోషం. ఒకవేళ బలిచక్రవర్తి శుక్రాచార్యుడు మాట విన్నా దోషం శుక్రుడికి పెడుతుందే తప్ప బలిచక్రవర్తికి ఏమీ ఉంటుంది. ఈ మధ్య కొంతమంది చెప్పడం వింటున్నాము. ఇంతకుముందు కూడా చాలామంది అంటూ ఉండగా మన ఇళ్లలో అంటూ ఉంటే వింటాం. ఏమంటే పర్వాలేదండి,
ఒక నీతి ఉండనే ఉంది కదా. అబద్ధం ఆడచ్చు వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంగవచ్చు అహము పొందదధిప అని చెప్పాడు కదా అని చెప్పినటువంటి అబద్ధాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తాం. గమనించండి, చెప్పిన ఆయన రాక్షస గురువు, చెప్పింది ఒక రాక్షస రాజుకి. విన్నాడా రాజు? వినలేదు కదా. ఒక రాక్షస రాజే విననప్పుడు మనుషులం వినాలా? ఎందుకో గాని వీటిని పట్టుకొచ్చి ఇలా పర్వాలేదండి అని చెప్పే వాళ్ళ సంఖ్య ఈనాడు ఎక్కువ అవుతుంది. మీరు టీవీ పెడితే కూడా గొప్ప గొప్ప మేధావులు అనేవాళ్ళు ఇవే చెప్తే విన్నప్పుడు ఎంత బాధ కలుగుతుంది, ఎంతమంది పొరపాటు పడుతున్నారా అని కొంచెం దుఃఖం కలుగుతోంది. కనీసం ఇంట్లో అటువంటిది ఎప్పుడన్నా మీరు వింటే మీ కుటుంబ సభ్యులకన్నా చెప్పండి. తర్కంతో వాళ్ళ బుర్రని గెలవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే తర్కంతో ఆలోచిస్తారు కదా, తర్కంతో అడగండి. నిజమా? చేయలేదు కదా. ఇలా ఎక్కడన్నా శుక్రుడు బలికో యయాతికో చెప్పినట్టు విదురుడు ధర్మమూర్తి గనక తనకి చెప్పకపోతాడా అని ధృతరాష్ట్రుడు ఆశ. కానీ ఏనాడు విదురుడు తప్పు సలహా చెప్పలేదు. ఒక్కరోజు కూడా పొరపాటున కూడా సమర్థించలేదు. నువ్వు చేస్తున్నది తప్పు అని ఎక్కడికక్కడ నిక్కచ్చిగా నిష్కర్షగా నిర్మోహమాటంగా నిశ్చయంగా చెప్పాడు. ఇంత చెబితే ధృతరాష్ట్రుడు ఏమన్నా విదురుడి మీద కోపం తెచ్చుకున్నాడా? తెచ్చుకోవాలి. అది ఆ ఒక్క మంచితనం. అంటే తన మనస్సుకి వేదన కలిగినప్పుడు విదురుడిని పిలవడం, విదురుడు చెప్పిన మంచి మాటలు చెవితో వినడం, మనస్సుతో కాదు. వినటాల్లో బోర్డు స్థాయిలు ఉన్నాయి కదా. మనస్సుతో కాకపోయినా చెవితో వినడం అనే ఒక్క మంచి పని చేసినటువంటి కారణంగా, విదురుడి మీద కోపం తెచ్చుకోకపోవడం అనే కారణంగా ధృతరాష్ట్రుడు చిట్ట రోజుల్లో ఉద్ధరించబడడం జరిగింది. ఆ ఉద్ధరించబడడానికి కారణం సనత్సుజాతల వారి యొక్క సాన్నిధ్యంలో గడపటం. అది లభ్యం కావడానికి విదురుణ్ణి ఆదరించడమే కారణం. మరి ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం ఏమిటి? మన ఈనాటి వాళ్ళ అని అనుకుంటున్నాం కదా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇవే ప్రశ్నలు ఇందాకే చెప్పినట్టు మనకి వచ్చాయి, మన పిల్లలు మన్నీ అడుగుతున్నారు, ఇక ముందు కూడా అడుగుతారు. మడత పేచి ఇది ఇట్లా ఎందుకు, అది ఇట్లా, ఎప్పుడో చెప్పిన ఏదో మాట తెచ్చి ఇక్కడ వెనక్కి వేసి చెప్తారు. ఒక్క క్షణం సమాధానం చెప్పడానికి సిద్ధపడ్డ వాళ్ళు కంగారు పడిపోయి నువ్వే కరెక్టేమో అని అనేసేటట్టు. ఈ మాట ఈ నోట్లోంచి రాగానే నువ్వే చెప్పావుగా నేను ఇట్లా చేస్తానని నెపం వాళ్ళ మీద వేస్తారు. వాళ్ళు చేసిన తప్పు పనులకి అయోమయంగా సమాధానం చెప్పిన వాళ్ళకి బాధ్యులు అవుతారు. వీళ్ళు నరకానికి పోతారు. ఇది తెలివి. ఇందుకోసం చెప్పడం, ధృతరాష్ట్రుడు స్వభావ సిద్ధంగా దుర్మార్గుడు, కంటికెదురుగా ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించలేనివాడు. అందువల్ల వాడి మనసే గుడ్డిది. కన్ను మాత్రమే గుడ్డిది కాదు, మనసే గుడ్డిది. మనం భారతం గనక చదివి చూసినట్టయితే తాను చెయ్యలేని తప్పు పనులన్నీ కొడుకు చేస్తూ ఉంటే ఆమోదించి ఊరుకున్నాడు. నాకు కూడా కడుపు మండుతోంది అన్న సందర్భాలు ఉన్నాయి. రాజసూయ యాగం అయిన తర్వాత నాకు నిద్ర పట్టడం లేదు, దుఃఖంగా ఉంది, ధర్మరాజు యొక్క వైభవం చూసిన తర్వాత నాకు ఆవేదనగా ఉంది అంటే నాకు కూడా ఉంది అని చెప్పి కొడుకు ఆవేదన తీర్చడానికి లాక్షాగృహానికి వెళ్ళాలి అంటే కట్టడానికి అంగీకరించినటువంటి దుర్మార్గుడు ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడి కన్నా దుర్మార్గుడు అండి ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడు దుర్మార్గుడని బయటపడ్డాడు, ధృతరాష్ట్రుడు బయటపడని దుర్మార్గుడు. తనకు కావలసిన చెడ్డ పనులు ఎదుటి వాళ్ళు చేస్తూ ఉంటే మనసులో సంతోషించాడు. కర్త కారయిత ప్రేరయిత అనుమోదిత చైవ సమభాగిన అని కదా చెప్పారు మనకి. చేసినవాడు, చేయించినవాడు, చెయ్యమని సూచన ఇచ్చినవాడు, ఎంత బాగా చేశావు అన్నవాడు కూడా ఒక పనికి వచ్చిన ఫలితంలో భాగస్వాములు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. మనకెందుకండి చెడు పనిని చూసి బాగుందని
వాడు చేసిన పాపంలో భాగం మనకెందుకు? ఎవరైనా మంచి పని చేస్తే బాగుందని మెచ్చుకుందాం, చేయకుండానే మనకు కొంచెం పాపం వస్తుంది, పుణ్యం వస్తుంది. పుణ్యం సంపాదించుకోవడానికి ఎంత తేలిక మార్గాలు ఉన్నాయో చూసారా? నువ్వు మంచి పని చేయని ఎవరినైనా ప్రోత్సహించవచ్చు, చేస్తే బాగుందని మెచ్చుకోవచ్చు, పైకి కాదు మనసులో. నేను చేయలేని పని వాడు చేశాడని సంతోషించవచ్చు. చేసిన పనిలో పుణ్యంలో భాగం వస్తుంది కదా. ధృతరాష్ట్రుడికి చెడ్డ పనిలో అలా భాగం వచ్చింది. ఏం చెడ్డ పని? ధృతరాష్ట్రుడు తాను గుడ్డివాడుగా పుట్టినందుకు ఏడ్చాడు. తనకి ఇలాంటి శరీరం, గుడ్డితనం కలిగినందుకు ఇలాంటి శరీరం రావడానికి కారకులైన వారిని కూడా నిందించిన సందర్భం ఉంది. అంటే నేను మీకెందుకు పుట్టాను అని ఈనాడు కుర్రవాళ్ళు అంటూ ఉంటారే, ఏ టాటాకో బిర్లాకో పుట్టుంటే బాగుంటే అనవసరంగా మీ కడుపును పుట్టానని పిల్లలు తల్లిదండ్రుల్ని నిందించటం సర్వసాధారణంగా ఉంది. ఉండొచ్చు అని చెప్పట్లా, లేని వాళ్ళు ఉంటే అదృష్టం ఆ తల్లిదండ్రులకి.